మేడం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ కార్యకర్తలను వేధించిన అధికారులను ఎవరిని వదలము, ఒక యాప్ తయారు చేశారంట, అందులో వాళ్ళ పేర్లు ఆధారాలు నమోదు చేయాలంట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళేంటంటే మొదటి నుంచి కూడా ఎలా కక్షా రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇదే గొడవ, మళ్ళీ చంపటాలు, దానికి ప్రతీకారము, ఇంక ఇదే ఒక్క ఛాన్స్ అన్న ఛాన్స్ని ఉపయోగించుకొని ఒకసారి వచ్చారు, మళ్ళీ రారు. ఆయన ఊహా ప్రపంచంలో బతుకుతున్నారు. సరే, వచ్చి ఏదో యాప్ తయారు చేసేస్తాము, మళ్ళీ మేము ఇదే కక్ష సాధింపుగా చేస్తామంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఇక ముందు ఎవడూ కూడా తప్పు పనులు చేయకూడదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, కక్ష సాధింపు చెయ్యకూడదు అని ఒక సదుద్దేశంతో లోకేష్ గారు ఒక లోకనాయకుడిలాగా, మార్క్ మై వర్డ్, లోకనాయకుడు, పప్పు అన్న ఒక అనిపించుకున్న ఒక లీడర్ని మేము మా లీడర్, మా భవిష్యత్తు లీడర్ అని మేము ఆయన కింద పనిచేయడానికి మేము మహిళలం కాదు, యువకులం కాదు, మేము చాలా వీ ప్రౌడ్ ఆఫ్ లోకేష్ అనమాట. అట్లాంటి వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆయన తీసుకొచ్చిన పదాన్ని మళ్ళీ ఏదో యాప్లు మీరు చేసేది ఏంటి? టెక్నాలజీని ఉపయోగించడంలో వాట్సాప్లో 200కు పైగా ఈ సేవల్ని డోర్కి ఇస్తున్నారు. మీరు అలాంటి సుపరిపాలనకు ఉపయోగించుకోవాల్సిన దాన్ని ఈ కక్ష రాజకీయాలకి యాప్ ఉపయోగించుకుంటున్నావంటే నీ టెక్నాలజీ, నీ బుద్ధి ఏంటో క్లియర్. మేడం, చెప్పిన మాట ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అమలు చేశారు. ఇది మాట మీద నిలబడే ప్రభుత్వమే అంటారా? ఇది ఖచ్చితంగా అండి, మాట మీద నిలబడటం కాదు. చంద్రన్నకి మొదటి నుంచి కూడా రైతులంటే ఒక అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన ఫార్మర్ బేస్ నుంచే వచ్చిన వాళ్ళు. కానీ మధ్యలో టెక్నాలజీ పరంగా మనం 2000 వచ్చినప్పుడు విజన్ 2020 అని ముందు 95 అప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక ఇంత టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు విమర్శల పాల్గొయ్యారు. ఎందుకంటే మీరు రైతులకి ఇది ఇస్తున్నారు, మీరు అప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు రాకపోతే, చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావని ఒక చంద్రుడి మీద ఒక మచ్చలాగా వేశారే తప్పించి అవి నీలాప నిందలే అని నిరూపించుకోవడానికి తర్వాత శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఎల్నినో ప్రభావం మాత్రమే వర్షాలు పడలేదు అని చెప్పి. ఇప్పుడు అబద్ధానికి ఆయువు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నిజం ఎప్పటికైనా నిగ్గు తేలిద్ది అన్నదానికి ఇన్ని సంవత్సరాల తర్వాత నిజం నిగ్గు తేలింది. దట్టు మా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మహారాజుగా నిలబడ్డారు. ఇప్పుడు రైతులకి కూడా, ఎందుకంటే కరోనా టైంలో కూడా బయటకు వచ్చి మనకు అన్నం పెట్టడానికి వర్క్ చేసి కూడా ఏంటంటే బయటకు వచ్చి చనిపోయిన రైతు మనం ఎవరూ చూడలేదండి. దట్ ఈజ్ రైతు అండి. ఆయన నిజంగా ఆ టైంలో కూడా ఇంత కష్టపడి మనందరికీ అన్నం పెట్టిన రైతులకి ఇలా ఉదారంగా ఇప్పుడు కేవలం పెన్షన్లకి ఎట్ ఎ టైం 2000 పెంచడం అంటే యావత్ దేశం మొత్తం మీద కూడా ఇంత ఎక్కువ మొత్తంలో పెన్షన్ విధానం లేదు. 1000 ఇవ్వండి, 2000 ఇవ్వండి అని అడుక్కున్న పరిస్థితుల్లో అసలు ఇంటికి వచ్చి 4000, 6000, 10,000, 15,000 వాళ్ళ స్థాయిలను బట్టి, నీడ్స్ని బట్టి ప్రతి వ్యక్తిని ఇవేంటి వృద్ధాప్య పెన్షన్ ఒకటే కాదండి, విడో పెన్షన్ అని మళ్ళీ వాళ్ళకి చేయూతనివ్వటానికి ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టడంతో రైతులని పక్కన పెట్టకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని 20,000 రూపాయలు ఇవ్వటం అనేది చాలా హర్షణీయమండి. అది ఈ కలామిటీస్ వచ్చినప్పుడు 100% ప్రకృతిని మనం డిసైడ్ చేయలేము. అలాంటప్పుడు ఇది వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. మేడం, విశాఖపట్నంలో ఉన్న భూముల్ని చంద్రబాబు, లోకేష్ ఫారెన్ కంపెనీలకు అమ్మేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? విశాఖను బోడిగుండు చేసి అసలు విశాఖ వెళ్దామంటే ఆ బీచ్ కనిపించకుండా అసలు గ్రీన్ మ్యాట్లు పెట్టి ప్రకృతిని ఇంత బీభత్సం చేయొచ్చు, ఒక ప్యాలెస్ను కట్టుకోవడానికి స్వప్రయోజనాలకు వీళ్ళు విశాఖలో యొక్క భూ స్కామ్ అని చెప్పుకోవడము, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తుంటే వాటికి మనం 100% రెడ్ కార్పెట్ పరిచి మనము పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలని రావాలి అని చెప్పి అన్ని రాష్ట్రాలు అనుకుంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాటిని ఇంటర్నేషనల్గా అట్రాక్ట్ చేయడంలో ఫర్ ద ఫస్ట్ టైం
వన్ అండ్ ఓన్లీ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. దేశవ్యాప్తం మొత్తం కదా ఫస్ట్ సీఎంకి ఇంత. ఇప్పుడు ఒకటే చెప్తానండి, ఇప్పుడు టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన సత్తా చూపించాడు. అట్లాగా వన్ అండ్ ఓన్లీ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం లెవెల్లో జాతీయ నాయకుడిలాగా అంతర్జాతీయ నాయకులతో కాన్సర్న్ అన్ని తీసుకొని వాళ్ళతో సమ్మిట్స్ పెట్టుకునే స్థాయి ఒక సీఎం స్థాయి ఉన్న వ్యక్తి చేయగలిగారంటే దట్ ఈజ్ ద గ్లోబల్ లీడ్. అతని గ్లోరీ నభూతో నా భవిష్యత్ అండి. అవకాశాలు రావచ్చు ఇప్పుడు రాజకీయాల్లో కూర్చోటము, ఇప్పుడు సీఎంగా కొంతమంది అవకాశం వచ్చినప్పుడు ఎక్కువ సార్లు గెలిచి ఉండొచ్చు, గెలిగిపోవచ్చు. ఆయనకున్న కెపాసిటీకి అప్రతిహతంగా రెగ్యులర్గా రావాలి. కొన్ని మన దురదృష్ట కారణాల వల్ల అవి మాకు క్లియర్గా తెలుసు. ఆ కారణాల వల్ల ఆయన కంటిన్యూటీ లేకపోయినప్పటికీ కనుక కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఈ 2020 ఎలా అయితే మనము సక్సెస్ఫుల్ చేసుకున్నాం, అట్లాగే విజన్ 2047 కూడా సక్సెస్ఫుల్ అయింది. చాలామంది అనుకుంటున్నారు అబ్బా విన్నాళ్ళు బతకాలి అది ఇదని. మాలాంటి తెలుగు మహిళలు కాదు, తెలుగుదేశాన్ని ఇష్టపడే వాళ్ళే కాదండి, అభివృద్ధి మీద కాంక్ష, మన ఏపీ ఏమైపోయిద్దని దుగ్ధ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మాయిష్ కూడా తీసుకొని బతకాలని మేమందరం కోరుకుంటామండి. కరుణానిధి చాలామంది ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు, ఏమో మేమైతే కోరుకుంటున్నామండి. ఆయన చూస్తాడు. ఆయన అడుగుజాలల్లో నడవటానికి లోకేష్ గారు రెడీగా ఉన్నారు. మన పవన్ డీసీఎం ఆయన అసలు యువత మంచి ఇప్పుడైతే ఒక ట్రాక్లో ఉన్నామండి. దిస్ ఈజ్ నాట్ బీటబుల్ అప్ టు 30 years దాకా ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి కదపలేరండి. మార్క్ మై వర్డ్. మొన్న తల్లికి వందనం పథకంతో మరణ శాసనం, జగన్కి మరణ శాసనం వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి సంక్షేమ ఫలాలు మీరిస్తే ఒకటా వాళ్ళిస్తే ఒకటా అని కాదు. ఇప్పుడు సంక్షేమం అనేది అభివృద్ధి రెండు జోడెద్దుల బండిగా ఉండాలి. దాన్ని బ్యాలెన్స్ చేసే సత్తా, క్రెడిబిలిటీ వన్ అండ్ ఓన్లీ మన చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఆయన ముందుకు తీసుకెళ్తారు. అసలు మా నాయకులు ఎవరండి? అసలు ఒక్కొక్క స్టేట్లో మీరు చూడండి, ఒక్కొక్క జిల్లాలో మొన్న మహానాడు పెట్టిన కడప ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కలే కాదండి, మా పెమ్మసాని గారు. అసలు నాయకుల పేర్లు చెప్తుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి. మాకంత పటిష్టవంతమైన నాయకులు ఉన్నారు, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అవినీతి మరకలు లేని చాలా పవిత్రంగా రాజకీయాలని నడపాలి అన్న ఆశయంతో సదుద్దేశంతో ఉన్నోళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఈయన ఈ యాపులు, గాడిద గుడ్డు, ఇవన్నీ వైజాగ్లో స్కాములు, ఇవన్నీ ఏంటంటే ఉడత ఊపులు. ఇట్స్ నాట్ ఫెయిర్ అండి. అది వాళ్ళ అభూత కల్పనలు అని తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు చేసే వాటిల్లో సత్తా ఉండదు. ఒక బ్లేమ్ వేసేస్తారు, తర్వాత మనం కడుక్కోవడానికి ఇన్ని టైంలు పడుతుంది. ఒకటి నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. ఏముందాడా? అడేమీ లేదు. టైటిల్ బాగుంటుంది, అబ్బో అప్పుడు క్లాప్స్, వాళ్ళ కార్యకర్తలు క్లాప్స్ కొట్టుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఏముంటుంది? నిజం నిలకడ మీద తెలిసిద్ది. క్లీన్ చిట్తో బయటకు వస్తారు. ప్రజలు ఇక్కడ నష్టపోయేది ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులకి మళ్ళీ ఛాన్స్ ఇస్తే మన రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిద్ది. ఆ తప్పు మనం మళ్ళీ చేసుకోకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.